ఏపీలో విపక్ష వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అధికార టీడీపీ దారుణంగా దాడులు చేయిస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ ఏమైంది, గవర్నర్ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు అఖిలపక్ష నేతలు. ఏపీలో హింసాత్మక పరిస్థితులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని, సుప్రీంకోర్టు కూడా సుమోటోగా కేసు స్వీకరించాలని ఆయా పార్టీల నేతలు కోరారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం సక్సెస్ అయింది. మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షకు వైఎస్ఆర్సీపీతో పాటు వివిధ పార్టీల నేతలు తరలివచ్చి మద్దతు ప్రకటించారు. మేమంతా మీ వెంటే ఉన్నామంటూ భరోసా ఇచ్చారు. ఏపీలో సాగుతున్న కూటమి అరాచకాలను వారు దుయ్యబట్టారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ధర్నాకు సమాజ్వాదీ పార్టీ మద్దతు పలికింది. పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ జంతర్ మంతర్లోని దీక్షా శిబిరాన్ని సందర్శించి ఫోటో, వీడియో గ్యాలరీని వీక్షించారు. యూపీలో కూడా బుల్డోజర్ రాజకీయం నడుస్తోందని, ఏపీలోని దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. मैं इतना ही कहना चाहता हूँ, ये देख करके खुली सड़कों पर मारना, उनकी प्रॉपर्टी का नुकसान पहुंचाना, झूठे मुकदमे लगाना, जो इलेक्टेड मेंबर्स रहे हैं उन पे भी जानलेवा हमला करना, ये कहीं भी स्वस्थ लोकतंत्र में और स्वस्थ लोकतंत्र का परिचय नहीं हो सकता है. इस सरकार को टीडीपी गवर्नमेंट अभी 45-50 दिन हुए हैं, एक मिनट भी सत्ता में रहने का हक नहीं है. इतने सारे अपराधों के बावजूद वो बनी हुई है और आंध्र प्रदेश की सरकार को तत्काल बर्खास्त करके और राष्ट्रपति शासन लागू करें. దీక్షా స్థలాన్ని ఉద్ధవ్ శివసేన ఎంపీలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, అరవింద్ సావంత్ సందర్శించి జగన్ కు మద్దతు ప్రకటించారు. ఏపీ మణిపూర్లా మారిపోయిందని, ప్రతీకార దాడులు, హత్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. पूरे आंध्र प्रदेश में खून की नदियां बह रही है. ये पॉलिटिकल रिवेंज की जो भाषा और एक्शन है, ये देश के लिए खतरा है. Where constitution is being undermined and where political violence takes precedence over political differences. Governments keep coming and going, सरकारें आएंगी जाएंगी, पर इस तरीके का राजनीतिक हिंसा कहीं भी किसी तरीके से सही नहीं है और हम सब इसकी कड़ी निंदा करते हैं. डीएमके ఎంపీ తంబిదురై, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రతినిధులు అబ్దుల్ వాహబ్, హారిస్, జేఎంఎం పార్టీ నేతలు సైతం వైఎస్ఆర్సీపీ దీక్షకు మద్దతు తెలిపారు. ఏపీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు వెంటనే కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటానికి విసికే, ఆపు పార్టీల నేతలు తిరుమావలన్, రాజేంద్రపాల్ గౌతమ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఏపీలో దాడులు, హింసాత్మక చర్యలకు అధికార టీడీపీ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. I also demand to the union government to take necessary steps to save the people of Andhra Pradesh who are working for OSRP. जैसा अभी वीडियो में हमने आंध्र प्रदेश के अंदर सत्ता परिवर्तन होते ही जिस तरह वाईआरएस कांग्रेस के कार्यकर्ताओं की हत्याकांड हो रही है, हत्या की जा रही है, एमपीज के घरों में आगजनी की जा रही है, इससे ज़्यादा शर्मनाक कुछ हो नहीं सकता. इसको हम किसी भी कीमत पे प्रजातंत्र में स्वीकार नहीं कर सकते. వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి నేరుగా వచ్చి మద్దతు తెలిపిన వారికి, అలాగే రాలేకపోయినా సంఘీభావం తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అధినేత వైఎస్ జగన్. ఏపీలో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితులపై ప్రజాస్వామ్యవాదులందరూ గలం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు.